తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. సంబంధించిన అంశానికి మాత్రమే పరిమితమై మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సంబంధిత గౌరవ మంత్రులు కూడా సభ్యులు అడిగిన విషయానికి మాత్రమే పరిమితమై సూటిగా సమాధానాలు చెప్పాలని కోరుతున్నాను. గౌరవ మంత్రులు మరియు సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించి సభకు పూర్తిగా సహకరిస్తే నిర్దేశించిన సమయంలో అన్ని ప్రశ్నలు పూర్తి చేసుకోవడంతో పాటు తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసిన వారు అవుతారు. అంతేకాకుండా విలువైన సభా సమయాన్ని సద్వినియోగమై రోజువారీ ఎజెండాలోని మిగతా అంశాలను కూడా పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ సభకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. క్వశ్చన్ అవర్. మొదటి ప్రశ్న. 395 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్న, రాష్ట్రంలోని మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12,941. రోడ్డు ద్వారా అనుసంధానం చేయబడినటువంటి గ్రామ పంచాయతీల సంఖ్య 12,607. అనుసంధానం చేయనటువంటి గ్రామ పంచాయతీల మొత్తం సంఖ్య 334. సి ప్రశ్నకు అవునండి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు నివాస కాలనీలు జనవాసాలలో బీటీ రోడ్లు వేయాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వీలైనంత త్వరగా పనులను చేపట్టడం జరుగుతుందని సభ్యులకు తెలియజేస్తాం. గౌరవ సభ్యులు చిక్కుడు వంశకృష్ణ గారు. అధ్యక్ష, మరి సమయం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మరి గ్రామ పంచాయతీలన్నిటికీ ఎక్కడైతే తండాలు కానీ గుడాలు కానీ బీటీ రోడ్డు వేస్తామని చెప్పడం వల్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది నీళ్ళు నిధులు నియామకాలతో పాటుగా బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాము, మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాజీ సీఎం గారు కానీ అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వారి పరిపాలనలో అన్ని గ్రామాలకు రోడ్లు లేక అస్తవ్యస్తమై బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల చాలా గ్రామాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా ఇప్పటికీ మాకున్న లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 422 గ్రామాలకు రోడ్లు లేవు అధ్యక్ష. అసలు ఎటువంటి రోడ్డు లేదు అధ్యక్ష. అదేవిధంగా 3,177 ఆవాసాలకు బీటీ రోడ్లు లేవు అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైతే గుడాలు తండాలు గ్రామ పంచాయతీలు చేసిన వారు గతంలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మాజీ మంత్రులు కానీ నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. తండాలను గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష. అక్కడ ఎలాంటి రోడ్లు లేవు అధ్యక్ష. సాగునీరు చక్కగా ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉండాల్సినవే అవన్నీ కూడా లేవు అధ్యక్ష. అదేవిధంగా మా సీతక్క గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2-3 దఫాలుగా సిఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అన్నిటికి మించి మరొకటి అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని గ్రామాలకు తండాలకు గుడాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలి అధ్యక్ష. ఇది ఈ రకంగా ఉంటే రెండవది ఏమిటి అధ్యక్ష అంటే నల్లమల్లలో ఈ నల్లమల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక ఊటీ లాంటిది అధ్యక్ష. ఇది ఈ నల్లమల్ల మనకు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వచ్చేటువంటి ఈ నల్లమల్లలో ఇప్పటి వరకు చాలా చెంచు పెంటాలు ఉన్నాయి అధ్యక్ష. నా అచ్చంపేట నియోజకవర్గంలో 39 చెంచు పెంటాలు నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నాయి అధ్యక్ష. అది ముఖ్యంగా మల్లెల తీర్థం, అప్పాపూర్ పెంట, బైరాపూర్ చెరువు, సలేశ్వరం, వ్యూ పాయింట్, ప్రతాపరుద్రుని కోట, అక్కమ్మదేవి గుహలు, పెద్దరేవు, గీసిగండి, గున్నపెంట, అంతర్గంగా ఇటువంటివి 22 ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు అధ్యక్ష. మొన్ననే మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను అక్కడ ఉన్న చెంచులకు దుప్పట్ల పంపించేద్దామని వెళ్తే మేము 7 కిలోమీటర్లు గంటన్నర పట్టింది అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నా అధ్యక్ష అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు మా అక్క సీతక్క కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే బీటీ రోడ్డు
వీలైన చోటల్లో బీటీ రోడ్ వేయండి అధ్యక్ష. ఒకవేళ బీటీ రోడ్ వీలు పడకపోతే అంటే ఫారెస్ట్ పర్మిషన్ గిట్ట ఇవ్వకపోతే కనీసం మెటల్ రోడ్ అని వేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జ్ బిట్వీన్ మద్దిమడుగు అండ్ మాచల్ అధ్యక్ష, అక్కడ కృష్ణా రివర్ పోతుంది అధ్యక్ష. దానిపైన బ్రిడ్జ్ వేసినట్లయితే ఎక్కడ మన గుంటూరు కానీ లేకపోతే ప్రకాశం కానీ కృష్ణా డిస్టిక్ నుంచి ఎక్కడ మన బెంగళూరు పోయేటువంటి రోడ్డు బైపాస్ వల్ల దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష. దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మాట్లాడినందుకు ఈ నల్లమల్ల ప్రాంత ప్రజల తరపున అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరపున వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా నల్లమల్లలో ఉన్నటువంటి శ్రీశైలం అధ్యక్ష 9 గంటలకు అక్కడ అన్ని వచ్చే ప్రయాణికులకు చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు అధ్యక్ష. మళ్ళీ మార్నింగ్ 6 o'clock వెళ్తారు అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ను ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి అక్కడ సంబంధిత మంత్రులతో కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అది దాదాపుగా ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. వారికి తొందర వాటిని కూడా మరి తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలం భక్తులకు ఇబ్బందులు కలగకుండా 24 గంటలు 4 track ఎలివేటెడ్ కారిడార్ను చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్ అధ్యక్ష, అది అత్యంత ప్రసిద్ధిగాంచింది, ప్రాచీనమైనటువంటి టెంపుల్ అధ్యక్ష. నిన్ననే బ్రహ్మోత్సవాలు అయిపోయిన అధ్యక్ష. దాదాపుగా 5 లక్షల మంది భక్తులు వచ్చారు అధ్యక్ష. సింగిల్ రోడ్ ఉంది అధ్యక్ష. పదరం మండల హెడ్ క్వార్టర్ నుంచి మద్దిమడుగు వరకు సింగిల్ రోడ్ ఉండటం వల్ల చాలా మంది యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దాన్ని మన వైడనింగ్ ఆర్ డబుల్ రోడ్ చేయాలని నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో వరదల వల్ల డ్యామేజ్ అయినటువంటి పంచాయతీరాజ్ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ వెంటనే చేపట్టాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి సిఆర్ఆర్ గ్రాంట్తో పాటు ఎంఆర్ఆర్ గ్రాంట్ను కూడా వెంటనే రిలీజ్ చేసి మరి అంటే బాగా డ్యామేజ్ అయినటువంటి రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మరి వెంటనే ఈ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ.